హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులకి డిఆర్డిఓ సంస్థ నుంచి అఫీషియల్గా గ్రూప్ ఏ పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేయడానికి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకి 1,00,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి ఈ యొక్క పర్మనెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో చెప్తాను. లేటెస్ట్ నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి 10 మంది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. గాయస్, ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి డిఆర్డిఓ ఆర్గనైజేషన్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్, మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్ ఇండియా మీకు పోస్టింగ్ కల్పిస్తూ ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మనకి బేసిక్ పేనే లెవెల్ 10th ప్రకారం మీకు 56,100 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ స్టార్టింగే మీకు 1,00,000 రూపీస్ శాలరీ అనేది వస్తుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ నోటిఫికేషన్స్గా అయితే చెప్పొచ్చు డిఆర్డిఓ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి వాటిల్లో. సో చాలా రేర్గా మనకి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి గెజిటెడ్ హోదా ఉన్నటువంటి జాబ్స్కి నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి. ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. ఈ రోజు నుంచి మీరు ఇక్కడ డేట్ నోట్ చేసుకోండి. ఈ రోజు నుంచి 21 డేస్ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సైంటిస్ట్ బి అని చెప్పేసి ఇక్కడ ఆఫీసర్ లెవెల్ క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. అలాగే ఎవరైతే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్ళకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ada.gov.in. సో మనకి ఇది అఫీషియల్ గవర్నమెంట్ పోర్టల్. అదే వెబ్సైట్లోకి వెళ్ళి మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ ఆ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మీకు 1 by 1 ఆ పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ని అయితే చెప్తాను. సో ముందుగా ఇక్కడ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేయాలి అంటే మీకు మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 35 ఇయర్స్ వరకు. ఓబీసీ వాళ్ళు +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఇండియన్ నేషనల్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఏంటి అంటే అభ్యర్థుల్ని డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్ళు అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఒక పోస్ట్కి 10 మెంబర్స్ని అయితే పిలవడం జరుగుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇంటర్వ్యూకి సంబంధించి. కాబట్టి చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూకి సంబంధించి మెయిల్ అయితే పంపిస్తారు. ఫీజు కూడా చాలా తక్కువగా ఉంది, కేవలం 100 రూపాయలు మాత్రమే. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే అమ్మాయిలందరికీ ఫీ లేదు. వీళ్ళు జస్ట్ ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే ఆ 100 రూపాయలు కట్టి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి. ఆన్లైన్లో షార్ట్ లిస్ట్ చేస్తారు. ఒక పోస్ట్కి 10 మెంబర్స్ చొప్పున పిలుస్తారు ఇంటర్వ్యూకి. ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఇంటర్వ్యూకి సంబంధించి మెయిల్ కనుక వచ్చినట్లయితే మీకు మోస్ట్లీ జాబ్ అనేది వచ్చేసినట్లే అన్నమాట. సో ఆ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంది కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. ఆల్ ఇండియా పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారు. అలాగే ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో మీకు పెద్ద కష్టం కూడా లేదు. అంటే పోస్టల్ ద్వారా పంపడం అంటే చాలామంది కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, కొందరికి తెలియక మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ కాబట్టి మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. ఇక్కడ మనకి పోస్టుల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. సో మనకి దాదాపుగా
16 రకాల వివిధ రకాల డిపార్ట్మెంట్లో ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు 1 బై 1 ఆ పోస్టుల డీటెయిల్స్ని చెప్తాను. మీరు కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేస్తే మీకు క్లారిటీ అనేది మిస్ అవుతారు. ఇక్కడ మనకి ఫస్ట్ సీరియల్ నెంబర్ చూడండి. ఇక్కడ ఏ విధంగా ఇచ్చారంటే వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఫస్ట్ డిసిప్లిన్ ఇచ్చారు, అలాగే ఆర్గనైజేషన్ అంటే డిఆర్డిఓకి సంబంధించి అనుబంధ సంస్థలు ఉంటాయి కదా, ఏడిఏ అని చెప్పేసి ఉంది, డబ్ల్యూఈఎస్ఈ అని చెప్పేసి ఇలా మనకి చాలా రకాల సంస్థలు ఉంటాయి కదా. సో వాటిలలో వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు, అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి విభాగంలో డిఆర్డిఓ సంస్థకి సంబంధించి 35, ఏడిఏలో 3 ఈ విధంగా వేకెన్సీస్ ఇచ్చారు. వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే మినిమం 60% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ ఎవరైతే ఎలక్ట్రానిక్స్ కానీ అండ్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అలాగే మెకానికల్ వాళ్ళకి 33 ఉన్నాయి డిఆర్డిఓలో, అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి డిఆర్డిఓలో 29 ఉన్నాయి. మిగతా డిపార్ట్మెంట్లలో కూడా ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 6, మెటీరియల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్ మెటలాజికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఇక్కడ బీటెక్ వాళ్ళకే కాకుండా ఎవరైతే మాస్టర్స్ చేస్తుంటారో సో వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి అండ్ ఇక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, అలాగే మ్యాథమెటిక్స్, సివిల్ ఇంజనీరింగ్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి సో మీకు తప్పనిసరిగా గేట్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. మీకు గేట్ క్వాలిఫికేషన్ ఉంటేనే ఎలిజిబుల్. ఎందుకంటే మిమ్మల్ని ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే మీకు ఏదైతే గేట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి స్కోర్ ఉంటుందో దాన్ని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి బేస్ చేసుకొని ఆ షార్ట్ లిస్ట్ చేసేసి మీకు పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. గాయస్ ఇది మనకి రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ ఆర్ఏసీ డిఆర్డిఓకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనకి డిఆర్డిఓ రిక్రూట్మెంట్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు 156 అని చెప్పేసి. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పేజ్ వస్తుంది. సో మనకి ఇక్కడ క్లోజింగ్ డేట్ కూడా ఇచ్చారు చూడండి, జూన్ 1st వీక్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి 20 May అయితే రిలీజ్ అయింది నోటిఫికేషన్. ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో మీరు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి, సో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి ఏంటి అంటే ఇందులో మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న డిఆర్డిఓ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్. సో చాలా మంచి అవకాశం. పర్మనెంట్ గెజిటెడ్ ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్స్కి నోటిఫికేషన్స్ చాలా రేర్గా పడుతూ ఉంటాయి. ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఫ్రెండ్స్ మీ అందరికీ శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు.